దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా మనందరినీ కాచి కాపాడిన ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా ఆ పరలోకపు తండ్రి వైపు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ద్వారా యేసుక్రీస్తు నామములో నిరీక్షణతో తండ్రి వైపు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా మనల్ని అవమానం చెందనివ్వడు, మనల్ని అపజయము కానివ్వడు. అంత గొప్ప ప్రేమ కలిగిన ఆ పరలోకపు తండ్రి మీద ఈరోజు మన జీవిత భారాన్నంతా వేద్దాం. ప్రభువులో నిరీక్షణలో జీవించుదాం. ప్రియులారా, లోకంలో చాలా గొప్ప ధనవంతులు ఉంటారు. వాళ్ళ నివాసములను చూసినప్పుడు వారి గృహములో ఎన్నెన్నో గదులు ఉంటాయి, ఎన్నెన్నో పరికరాలు ఉంటాయి, ఎంతెంతో మంది సేవకులు ఉంటారు. ఎన్నో వాళ్ళకి ఇష్టమైన వస్తువులతో తమ గృహాలన్నీ కూడా నింపుకొని ఉంటారు. గృహాలు వస్తువులతో నింపుకున్న కొద్దీ వాళ్ళు ఇంకా ఇంకా తీసుకురావాలి, ఇంకా ఇంకా ఈ ఉన్న వస్తువుని తీసేసి వేరే వస్తువుని పెట్టాలి అని అలా చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పటికైనా ఇక నా గృహము చాలా సంతోషంగా ఉంది, ఈ గృహంలో ఉండడం నాకు చాలా సమాధానంగా ఉంది, ఈ గృహంలో నాకు ఏం అక్కరలేదు అని ఎవరైనా అంటారా? ప్రియులారా, ఎంత పెద్ద ఉన్నత స్థితిలో ఉన్న వారింటికి వెళ్ళినా, ఏమి లేని వారింటికి వెళ్ళినా వాళ్ళు ఉండడానికి ఆ గృహంలో వాళ్ళు తలదాచుకుంటున్నారు కాబట్టి అప్పటికప్పుడు సంతోషంగా ఉన్నారేమో, కానీ దాంట్లో ఇంకా మార్చాలి, ఇంకో ఏమైనా చేయాలని అందరు కూడా తలపోస్తూ ఉంటారు. కానీ ఎవరైనా ఇక నా గృహమునకు ఎవరొచ్చినా కూడా సంతోషంతో, సమాధానంతో వాళ్ళు ఉంటారు అని ఎవరైనా ఈ లోకంలో చెప్పగలరా ప్రియులారా? కానీ దేవుని నివాసంలోనికి వెళ్ళినప్పుడు చూడండి, దేవుడు ఉండే స్థలములోనికి వెళ్ళినప్పుడు ఆ స్థలము మనకి ఎంత ప్రశాంతతనిస్తుంది కదా. అందుకనే కీర్తనాకారుడు 84వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, సైన్యములకు అధిపతివైన ప్రభు నీ నివాసము ఎంత రమ్యమైనది. అవును ప్రియులారా, దేవుడు నివసించే స్థలము ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా దానికి మించిన స్థలం అంటూ, ఆ స్థలానికి మించి ఇంక మనకి ఎక్కడ కూడా సమాధానం, ప్రశాంతత మనము కనుగొనలేము. చూడండి, ఆ స్థలంలోకి దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆ దేవుడు నివసించే స్థలంలో మనం ప్రవేశించినప్పుడు ఆ దేవుని ప్రేమనంతా మనము స్వీకరిస్తాము. ఆ దేవుని ప్రేమ ద్వారా మనము ఇతరులను ప్రేమించగలిగిన స్థితికి ఆ దేవుడు మనల్ని మారుస్తారు. అందుకని మొట్టమొదటిగా దేవుడు నివసించే స్థలము అది మన హృదయమై ఉండాలి. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 1వ లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం, నీవు దేవుని ఆలయమనియు దేవుడు నివసించు స్థానమనియు నీకు తెలియదా. అవును ప్రియులారా, దేవుడు పరలోకంలో ఎక్కడో తన సింహాసనంలో కూర్చొని ఉన్నారు తప్పకుండా. కానీ రక్షింపబడిన, ఆయనను అంగీకరించిన అందరి హృదయాన్ని తన నివాస స్థానంగా ఏర్పరచుకొని మన హృదయంలోనే ఆయన నివసిస్తూ ఉన్నారు. మరి మనమే ఆయన నివాస స్థానం అయితే మన హృదయము ఎంత రమ్యముగా ఉండాలి, ఎంత ప్రేమను అందరికీ పంచేదిగా ఉండాలి. యోహాను రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుతున్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను మనపై చూపించడానికి తన ప్రాణాన్నే మన కొరకు ధారపోశారు. ఎవరెవరైతే ఆ ప్రభుని రక్షకుడిగా స్వీకరించారో, ఆ ప్రభు వాళ్ళ హృదయంలో జీవిస్తున్నారు, నివసిస్తున్నారని చెప్పగలరో
వాళ్ళు కూడా దేవుని దగ్గర నుంచి పొందిన ప్రేమను ఇతరులకు చూపించగలగాలి ప్రియులారా. అప్పుడే మనలో ఉన్న ప్రేమను గమనించిన ఇతరులు ఆ దేవుని ప్రేమను మనం ఇతరులకు పంచడం ద్వారా దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడని మన మాటల ద్వారా కాదు, మన క్రియల ద్వారా మనము చెప్పగలము. మనమే కాదు, మన ద్వారా సహాయాన్ని పొందిన, మన ద్వారా ప్రేమను అనుభవించిన అందరూ కూడా వీరిలో దేవుడు నివసిస్తున్నారని వారు కూడా సాక్ష్యం చెప్తారు. ప్రియులారా, 84వ కీర్తనలో ఇంకా మనం చదువుతున్న 3-4 వచనాల్లో దేవుని ఆలయంలో పిచ్చుకలు గూడు కట్టుకుంటాయంట. వాన కోయిలలు కూడా పిల్లలు పెట్టుకోవడానికి గూళ్ళు కట్టుకుంటాయి. మనం కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. రకరకాల పక్షులు వచ్చి దేవాలయంలో మనతో పాటు దేవుని స్తుతిస్తూ ఉంటాయి. మరి మన హృదయమే దేవుని ఆలయం అయితే సృష్టిలో ఉన్న అందరికీ కూడా మన హృదయంలో స్థానం ఇవ్వాలి. స్వార్థం లేకుండా కొంతమందికి మాత్రమే, నా కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు, నన్ను ప్రేమించే వారికి నా హృదయంలో స్థానం అనకుండా, మనల్ని ప్రేమించిన, మనల్ని ద్వేషించిన, మనల్ని ప్రోత్సహించిన, మనల్ని నిరుత్సాహపరిచిన అందరికీ కూడా మన హృదయంలో స్థానం ఇవ్వాలి ప్రియులారా. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, ఒక్కరి భారములను ఒక్కరు భరించి క్రీస్తు నియమమును మనం పాటిస్తూ ఉండాలి. మనకి సంబంధించిన వాళ్ళ భారములను మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నారో వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణత్యాగం చేశారో వారందరి కొరకు కూడా మనము మన కుటుంబ సభ్యులుగా భావించి అందరి కోసం ప్రార్థన చేయాలి. వీలైనంత వరకు అందరికీ సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఇలా మనం జీవిస్తున్నప్పుడు ఆ దేవుని బలమును పొంది మనం ఇంకా ఎంతోమందికి రక్షణ సువార్త యొక్క ఆశీర్వాదమును మన జీవితంలో అనుభవిస్తున్నట్లుగా ఇతరులకు కూడా దాన్ని అనుభవించడానికి దారి చూపించిన వాళ్ళం అవుతాం. అందుకనే నరుల మీద నమ్మడం కాదు కానీ నరమాతృని మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో. అందుకనే మన బలమును దేవుని దగ్గర నుంచే మనం పొందాలి ప్రియులారా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనంలో తమ సొంత అభిప్రాయముల ద్వారా తమను తాము ఎవరు నడిపించుకుంటారో వాళ్ళు మందమతులవుతారంట. కానీ దేవుని జ్ఞానము ద్వారా పొందిన ఉపదేశము ద్వారా తమ జీవితములను నడిపించుకొని దేవుని ద్వారా బలము పొంది ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మన జీవితంలో పొందిన ఆశీర్వాదములు ఎంతోమంది తమ జీవితంలో అలాంటి ఆశీర్వాదములను పొందడానికి మనం వారికి మార్గచూపరులం అవుతాం. అంతేకాదు ప్రియులారా, 84వ కీర్తన 10వ వచనంలో మనం చదువుతున్నాం, ఎక్కడెక్కడో నేను 1000 సంవత్సరములు జీవించడం కంటే నేను ఆ దేవుని యొక్క ఆ దేవాలయంలో దేవుడు నివసించే స్థానంలో ఒక్కరోజు నివసించినా అది నాది అంతే చాలు. ఎక్కడెక్కడో నేను పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి అక్కడ నాకు సంతోషం సమాధానం లేకపోవచ్చు, కానీ దేవుని ఆలయంలో నేను ద్వారపాలకుడిగా ఉండినా కూడా నాకు అది చాలు అంటున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, పరిసయ్యుడైన సీమోని ఇంటికి యేసు ప్రభు ఆహ్వానింపబడి విందును ఆరగించడానికి వెళ్ళినప్పుడు ప్రియులారా, పరిసయ్యుడైతే పిలిచాడు, విందును ఆరగించడానికి యేసు ప్రభునైతే పిలిచాడు, కానీ యేసు ప్రభును ప్రేమించడానికి మొదటగా తన మొదటి ప్రాధాన్యతగా పెట్టుకోకుండా ఆ ప్రభువుని గమనిస్తూ ఉన్నాడు. ప్రభు నిజంగా పరిశుద్ధుడా లేదా, ప్రభు నిజంగా ప్రేమ కలిగిన వాడా లేదా, ప్రభు ఏ విషయాన్ని ఎలా చేస్తున్నారు, ప్రభుని గమనిస్తూ ఉన్నాడు. కానీ ఒక పాపి స్త్రీ చలవరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆమె అంతమంది విందు ఆరగిస్తున్నారు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నన్ను అనుమానిస్తారు, అవమానిస్తారు, ఇవన్నీ ప్రాధాన్యతలను ప్రక్కన పెట్టి తనకు రక్షణను ఇవ్వగల ఆ యేసు ప్రభుని
యేసును నేను ఆరాధించగలిగితే, నా హృదయంలోని బాధనంతా ఆయన ముందు కుమ్మరించగలిగితే చాలు. అది ఆమె యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత. కాబట్టి తను తాను సిద్ధపరచుకొని యేసు ప్రభున్న ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఎటువైపు చూడడం లేదు, ఎవరి వైపు చూడడం లేదు, ఎవరేం చేస్తున్నారో చూడడం లేదు. తను తీసుకుని వచ్చిన ఆ చలవరతి పాత్రలోని పరిమళ ద్రవ్యాన్ని యేసు ప్రభు యొక్క పాదముల మీద పోసి, చూడండి, తన కన్నీటితో ప్రభు యొక్క పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడుస్తూ ఆమె ముద్దు పెడుతూ ఉంది. నీ ఒక్కడవే నా జీవితంలో మొదటి ప్రాధాన్యం నీకే యేసయ్యా అని తన మాటల ద్వారా కాదు ప్రియులారా, క్రియల ద్వారా చెప్తూ ఉంది. కానీ సీమోను, ఈమె పాపి స్త్రీ కదా, యేసు యొక్క పాదాలను తాకుతూ ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఆమె పాపి స్త్రీ అని గ్రహించలేకపోతున్నాడు? ఈయన నిజంగా పరిశుద్ధుడా? చూడండి, ఆహ్వానించిన పరిసయ్యుని యొక్క హృదయం ఎలాగుంది? అది నిజంగా యేసుప్రభుని ఆహ్వానించాడు, కానీ యేసుప్రభుకు ఆతిథ్యం ఇవ్వడానికి మొదటి ప్రాధాన్యతని ఇచ్చాడా? కానీ ఆ విధంగా ఆ సీమోను హృదయంలోని భావాలను ఎరిగిన యేసుప్రభువు ఆయనతో నేరుగా మాట్లాడుతున్నాడు. నన్ను అతిథిగా పిలిచావు, నా పాదములు కడుక్కోవడానికి నీరివ్వలేదు, కానీ ఈమె కన్నీటితో నా పాదములను కడుగుతుంది. నన్ను ముద్దు పెట్టి నువ్వు లోపలికి ఆహ్వానించలేదు, ఈమె వచ్చిన దగ్గర నుంచి నా పాదములను ముద్దు పెడుతూనే ఉంది. నా తలకు నూనె పెట్టి నువ్వు నన్ను సాధారణంగా ఆహ్వానించలేదు, ఈమె పరిమళ ద్రవ్యముతో నాకు అభ్యంగనం చేస్తూనే ఉంది. ప్రియులారా, లోకంలో ఉన్న ప్రజలు లోకంలో విషయాల ప్రకారము మన గురించి వాళ్ళు తలంచుతూ ఉంటారు, మనల్ని భావిస్తారు. మన హృదయంలో నివాసం చేస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారికి మన అంతరంగంలో జరుగుతున్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఈ రోజు నుంచైనా మన మొట్టమొదటి ప్రధానత మన హృదయంలో నివసిస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్ష్యంగా మనం జీవిస్తున్నామా? ఆ ప్రభువుకి మొదటి స్థానం ఇస్తున్నామా? ఆ ప్రభువు నుండి మనం బలము పొంది ఆ ప్రభు ద్వారా నడిపించబడుతున్నామా? అందరికీ లోకంలో అందరిని ప్రేమించే హృదయాన్ని కలిగి ఉన్నామా? ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకొని ఆ విధంగా మనల్ని సిద్ధపరచమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, నీ కృపలో ఈరోజంతా మమ్మల్ని భద్రపరచుకోబోతున్నావయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఈరోజు మేము ఎలా జీవించబోతున్నామో మాకు తెలియదు, కానీ నాయన మమ్మల్ని నడిపించబోతున్న నీ ఆత్మ ద్వారా నీ వలన బలము పొంది మా జీవితంలో నీకు మొదటి ప్రాధాన్యతనిచ్చి మా హృదయము నీకు నివాస స్థలమని ప్రభా, ఎంతోమంది పరిశుద్ధులు దేవదూతలు నాయన మా హృదయంలో నిన్ను స్తుతిస్తుండగా ప్రభా, నాయన నీ ప్రేమ మా ద్వారా నాయన అందరికీ ఈరోజు పంచిపెట్టే ప్రేమగల పాత్రలుగా మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈరోజు మాటల ద్వారా కాదు, మన క్రియల ద్వారా సాక్ష్యంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.